నమస్తే, నేను ప్రశాంత్. తెలంగాణ రైతులకి నిజంగానే యూరియా ప్రాబ్లం ఉందా, లేదంటే ఇది ఎవరైనా కుట్ర పన్నుతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రైతులకి యూరియా ప్రాబ్లం నిజంగానే ఉందా, లేదంటే ఎవరైనా ఇది కుట్ర పన్నుతున్నారా? దీనికి రేవంత్ రెడ్డి గారు మరి ఎలాంటి సొల్యూషన్ చూపించబోతున్నారు? ఇప్పుడు లేటెస్ట్గా యూరియా కోసం రైతులైతే కొన్ని చోట్ల బాగానే ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఇబ్బందులను తీర్చడానికి ఒక సిస్టమ్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఐపోస్ అనేటువంటి సిస్టమ్. ఐపోస్ అని అంటే యూరియాకి సంబంధించి అవసరం ఎంత, సపోజ్ ఒక సహకార కేంద్రం ఉంది, లేదంటే ఒక రైతు కేంద్రం ఉంది. అక్కడ ఆ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు, ఆ సర్వే నెంబర్ అంతా, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డు లింక్ చేసి, లేదంటే వేరే ఏ ఫోటో ఐడి ఉన్నా కానీ ఈ సరిపోలుస్తున్నారు. సరిపోల్చి వాళ్ళకి నిజంగా అవసరం అనుకుంటేనే ఇస్తున్నారు, లేదంటే ఇట్లా. కారణం ఏంటి? కొంతమంది దళారులు జొరబడి వ్యవసాయేతర అవసరాల కోసం దీన్ని తీసుకెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే దాదాపు 2500, 2600 ఒరిజినల్ ధర ఉండేటువంటి యూరియాని ఇప్పుడు 2600కు ఆ ప్రాంతాన్ని ఇస్తున్నారు. సబ్సిడీ, చాలా సబ్సిడీ ఉంది. 2000 పైచిలకు సబ్సిడీ ఉంది. సో ఈ సబ్సిడీ ఉన్నటువంటి యూరియాని 250 రూపాయలు 300కి ఇస్తున్నారు ఇప్పుడు. సో యాక్చువల్గా సబ్సిడీ భారీగా ఉంది దీనికి. ఈ సబ్సిడీ ఉన్న కారణంగా వ్యవసాయేతర అవసరాల కోసం ఇండస్ట్రీస్ కానీ, ఇప్పుడు పాల దగ్గర నుంచి బీరు దాకా యూరియాతో తయారు చేస్తున్నారు, యూరియాను ఉపయోగించి. అంటే వ్యవసాయేతర అవసరాల కోసం దీన్ని తరలించడానికి కొంతమంది దళారులు చొరబడి ఈ యూరియా కొరతను కృత్రిమంగా సృష్టిస్తున్నారు అనేది ఒకటి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందినట్టు సమాచారం ప్రభుత్వానికి. అందుకే దానికి చెక్కబెట్టేందుకు ఐపోస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే నీకు మొత్తం సపోజ్ ఒక గ్రామం తీసుకున్నాను, ఆ గ్రామానికి సంబంధించిన ఒక సహకార పరపతి సంఘం ఉంటుంది. ఈ సహకార పరపతి సంఘం దగ్గర యూరియా ఇస్తారు. ఆ రైతులు వచ్చినప్పుడు ఆ రైతు సంబంధించినటువంటి విస్తీర్ణం ఎంత, దాంట్లో ఏమేమి పంటలు వేశారు, ఇది వ్యవసాయ అధికారుల దగ్గర ఉంటుంది. ఈయనకి ఎంత అవసరం, ఎకరాకి 2 బస్తాలు అనుకో, ఆ 2 బస్తాలు ఇస్తారు. లేదు 3 బస్తాలు అనుకో, 3 బస్తాలు ఇస్తారు. అంతేగాని ఎకరాకి 5 బస్తాలు ఏమంటే ఒకేసారి ఇవ్వరు. ఇప్పుడు ఎలా ఉందంటే యూరియా దొరకదేమో అనే ఒక ఆదుర్త రైతుల్లో కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, రబీకి కూడా ముందుగానే పెట్టుకుంటున్నారు. అంత ఆదుర్త అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు చాలా క్లియర్గా, ఈ మధ్యకాలంలో 9 టన్నులు వచ్చింది, మళ్ళీ ఒక 25 టన్నులు 30 టన్నుల దాకా రాబోతుంది, యూరియా కొరత లేదు, మీరు తొందరపడద్దు, మీకు అందరికీ సరిపోనంత యూరియా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఆందోళనలు రకరకాల రూపంలో చేస్తూ ఉన్నారు, రకరకాల రూపంలో ఆందోళన చేస్తున్నారు. ఇది నిజంగా రైతులు చేస్తున్నటువంటి ఆందోళనేనా అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కావాలని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సమస్య ఉంది, కానీ ఆ సమస్యని పెద్ద ఎత్తున ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. ఇది రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది. ఒకేసారి రైతులందరూ ఇంక దొరకదేమో అనేటువంటి ఆందోళనతో ఒకేసారి రావడంతో ఉన్నటువంటి స్టాకు, ఇప్పుడు ఒకేసారి మొత్తం స్టాక్ అయితే ఉండదు కదా, గ్రాడ్యువల్గా తీసుకొస్తుంటారు. ఉన్న స్టాక్ రాగానే వీళ్ళు ఎగబట్టడం, దాంతోపాటు ఇలాంటి దృశ్యాలన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ సిస్టమ్ ఒకటి పెట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా చోటు చేసుకున్నటువంటి అంశాలు తీసుకుంటే కనుక అసలు సమస్య ఉందా, సమస్యని క్రియేట్ చేస్తున్నారా అనే దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి టీము వర్కౌట్ చేస్తుందని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుల్ని ప్రొవోక్ చేయటం, లేదంటే రైతుల్లో భయాందోళన క్రియేట్ చేయటం, రైతులను ఇళ్ల నుంచి బయటికి తీసుకురావటం, రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేయించడం అనేది ప్రతిపక్షం కుట్రబండి చేస్తూ ఉంది. ఇది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒక వింగ్ చేస్తుంది అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్. గతంలో మనం చూసాం, ఒక కలెక్టర్ని భూములు సేకరించడానికి వెళ్తే ఫార్మా కంపెనీలకి, అక్కడ కూడా ఇదే చేశారు. అప్పుడు కూడా విచారణ జరిపితే
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి తేలింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యూహాత్మకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను కూడా ఏర్పాటు చేసి ఆ యూట్యూబ్ ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఆ విజువల్స్ షూట్ చేయటం, వాటిని పబ్లిసిటీ చేయటం, ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి అప్పచెప్పారు అని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నారు. ఏ ఛానల్స్లో ఎక్కువగా ఈ రైతులకు సంబంధించినటువంటి ఆందోళనలు, నిరసనలు వస్తున్నాయి, వాటిని క్రియేట్ చేసి సమస్యని ఎలా హైలైట్ చేసి చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఒకటి. రెండు, మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి సమస్యలని హైలైట్ చేసేదాకా మరికొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆ బాధ్యతను అప్పచెప్పారని చెప్పి ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా తెలుసుకుంది. ఏంటి, డిఎల్ కావాలి, తర్వాత సిపిఎస్ రద్దు చేయాలి, ఇలాంటి డిమాండ్ తోటి గత వారం రోజుల నుంచి కొన్ని పర్టికులర్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యోగ సంఘాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకులతో ఇంటర్వ్యూలు తీసుకొని ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక స్టూడెంట్స్ నిరుద్యోగులకు సంబంధించి కొన్ని ఛానల్స్కి అప్పచెప్పి ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం మరికొన్ని ఛానల్స్కి అప్పచెప్పారు. వాళ్ళని రెచ్చగొడుతూ గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, గ్రూప్ 2లో అవకతవకలు జరిగాయి, వీటి మీద కేసులు మ్యాసివ్గా పెట్టేసి వాటిని హైలైట్ చేసేసి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 లీక్ అయింది కదా, పేపర్ లీక్ అయిన సందర్భంగా బదనాం అయింది కదా ఆ గవర్నమెంట్. సేమ్ అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా బదనాం చేయడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆ బాధ్యతను అప్పచెప్పారు. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 మీద తెలంగాణ వ్యాప్తంగా కేసులు పడ్డాయి. ఈ కేసులు ఎక్కడెక్కడ పడ్డాయి, ఎందుకు పడ్డాయి అనేది బాగా హైలైట్ చేయాలి. ఇలా ఒక సెక్షన్ ఆఫ్ ఛానల్స్కి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వీలున్నంత వరకు డ్యామేజ్ చేయాలి. సమస్య అసలు లేకుండా ఉండదు, సమస్య ఉంటుంది, ఉన్నటువంటి సమస్యని హైలైట్ చేయాలి. వీలున్నంత హైలైట్ చేసేసి ఈ ప్రభుత్వాన్ని గందరగోళపరచాలి అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్గా ఇప్పుడు తెలుస్తోంది. ఇది సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకా ఎవరెవరిని ఏ శాఖలను అప్పచెప్పి యూట్యూబ్ ఛానల్కి దాదాపుగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది దుబాయ్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఇన్ని చోట్ల ఇవి ఏర్పాటు చేశారు అని అంటున్నారు. కేవలం ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ప్రతిపక్షం కాదు, బీఆర్ఎస్ఏ కాదు. బీఆర్ఎస్ అంటే నథింగ్ బట్ వైసీపీ. ఈ రెండు సంయుక్తంగా ఈ యూట్యూబ్ ఛానల్స్ని ప్రమోట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్కి ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్కరిని అప్పు చెప్పేసి, ఇదిగో మీరు స్టూడెంట్స్ వింగ్ని తీసుకోండి, మీరు నిరుద్యోగ వింగ్ని తీసుకోండి, మీరు రైతులకు సంబంధించిన తీసుకోండి. ఇట్లా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మొత్తానికి స్కాటరేట్ చేసేసి వాళ్ళు హైలైట్ చేసేసి పంపించేసి ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని గందరగోళంలో పెట్టేసేయాలి అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటి, యూరియా సమస్య ఎక్కడి నుంచి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు సరఫరా చేయట్లేదు, ఇంటర్నేషనల్గా ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకు రష్యా నుంచి ఎక్కువగా యూరియా రావాలి, చైనా నుంచి డిఏపి రావాలి, ఫాస్ఫరస్. సో అవి రావట్లేదు. కారణం ఏంటి, అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిస్థితుల దృష్ట్యా కొరత అయితే ఉంది. కాకపోతే ఆ కొరతని లేకుండా చేసేదానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. కానీ ఈలోపు కానీ రైతుల్ని ఆందోళనకు గురి చేసి వాళ్ళని ఆత్మహత్య ప్రయత్నాల వైపు తీసుకెళ్ళాగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పనిచేస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ ఛానల్స్ మీద లీగల్గా చర్యలు తీసుకునేదానికి సిద్ధం అవుతున్నారని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.